Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. Oh, oh, were we made to fall? No, no, I'm not lonely when solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom was scanty. Doesn't mean I was broken so open, I gave it till empty. Got it all back by myself, now nobody can tempt me. If I better off alone, I'll breathe and embrace it on my own. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త టాయ్ని పరిచయం చేస్తున్నాను. అదే రాకెట్ డైనోసార్. రాకెట్ డైనోసార్ ఎందుకు పెట్టారంటే, డైనోసార్స్ని రాకెట్స్ లాగా తయారు చేశారు 4. వాటిని మనం స్టెప్ చేస్తే 100 feet పైకి వెళ్తుంది. ఫాస్ట్గా దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసేసి వీళ్ళు ఎలా ఆడుతున్నారో చూసేద్దాం. మొత్తం 4 రాకెట్స్ ఇచ్చారు. మా బుడ్డోడితో కలిపి అక్కడ 4 kids ఉన్నారు. మా బుడ్డోడు ఆడిందని లేదు కానీ పెద్దోడు చేసిన గొడవకి వాడు ఆటకి వీడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇప్పటివరకు చాలా టాయ్స్ అయితే చూసాను కానీ 100 feet హైట్ వెళ్ళే టాయ్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇది మాత్రం సూపర్ అనిపించింది. ఇండియాలో చూడలేదు, ఇక్కడ చూడలేదు. అది తీసుకొచ్చి మా బాబు చూపించగానే వాడికన్నా ఎక్కువ నేనే ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఇది ఎలా అయినా సరే అందరికి చూపించాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే ఇట్లా తీసుకొచ్చి పిల్లలందరితో కూడా ఆడిస్తున్నాను. బట్ అది చూసి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకున్నారు. మొత్తానికి అయితే ఫాస్ట్గా దాన్ని అయితే సెట్ చేసి పెట్టేసా. పిల్లలందరూ వెయిటింగ్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు ఆడాలా అని చెప్పేసి. అలా కింద బేస్ అంతా సెట్ చేసిన తర్వాత డైనోసార్ బ్యానర్ ఇస్తారు. ఆ బ్యానర్తో కవర్ చేసేసేయాలి ఆ కింద బేస్ని. ఇప్పుడు ఆ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా, అదనమాట మెయిన్. అదే అక్కడ పైప్కి ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం స్టెప్ చేస్తే అది 100 feet పైకి వెళ్తుంది అక్కడ రాకెట్ పెట్టేస్తే. అది కానీ బ్రేక్ అయ్యి గట్టిగా ఇంకా టైట్గా అనేసామంటే, అది కానీ బ్రేక్ అయ్యి అది చినిగిపోయిందంటే ఇంకా ఇది ఆడడానికి ఉండదు. దానికి మెయిన్ సపోర్ట్ వచ్చేసి ఇంకా అదే అనమాట. దాని మీద ఎంత గట్టిగా మనం స్టెప్ చేస్తే అంత హైట్ వెళ్ళిపోతుంది. మొత్తం అయిపోయింది కదా, అక్కడ పెట్టైన తర్వాత మా పెద్దోడు చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. ఇక్కడ ఉన్న పిల్లల్లో పెద్ద ఎవరు అంటే మా పెద్దోడే, ఇక్కడ ఉన్న పిల్లలు చిన్నోడు ఎవరు అంటే మా బుడ్డోడు అనమాట. అసలు మెయిన్ చెప్పాల్సిన థింగ్ ఏంటి అంటే, ఈ టాయ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసా? అదిగో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ జైత్ర దగ్గర నుంచి. నేను లేకుండానే ఆరుష్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు స్టే చేశాడు. జైత్ర వాళ్ళ మమ్మీ ఆరుష్ కోసం జైత్ర కోసం ఇద్దరికి 2 ఆర్డర్ పెట్టింది. అక్కడ ఒకటి ఆడిపించింది అనమాట. తను బెటర్ లైన్ మీద 1 by 1 నీట్గా కరెక్ట్గా ఆడిపించింది గొడవ చేయకుండా. కానీ ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, లైన్ గీసి వాళ్ళని 1 by 1 పెట్టాల్సింది. కానీ వాళ్ళు ఎలా పడితే అలాగా గొడవ చేశారు. అందరూ ఒకేసారి ఆడాలి అని చెప్పేసి. అండ్ ఆరుష్కి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే, తను వీడియో ఆచినాడు. వాళ్ళ ఇల్లు ఉంటే ఆ ఇంటి పక్కన ఒక ఇల్లు ఖాళీగా ఉంది. మా ఆరుష్ అయితే ఆ ఇల్లు కొందాము, జైత్రత్ రోజు ఆడుకోవాలి అని చెప్పేసి చాలా గొడవ చేశాడు. అదేమన్నా టాయ్ అడగగానే కొనేయడానికి, ఇల్లురా ఇప్పట్లో మా వల్ల కాదు అని చెప్పేసి అయితే నేను చెప్పేశాను. అవి సీతరాజు మీరు కూడా నువ్వు వడ్లే ఆరుష్ నువ్వులే. సీతు వావ్, అరే నువ్వు పట్టుకోరా నువ్వు అసలు ఉండు మాకురా. అవి సీతు స్టైల్. నువ్వు పట్టుకో, అటెళ్ళు. గట్టిగా దొక్కు సీతు. I will come this way and next one Seetu after that time, okay? సీతు బాబు ఎక్స్ప్రెషన్ చూడండి, భలే అనిపించింది. ఇంకో బుడ్డోడు మిస్ అయ్యాడు ఇక్కడ, తను షన్ను. తను కూడా వచ్చినప్పుడు పిల్లలందరితో మళ్ళీ ఇంకొకసారి టాయ్ తీసుకొచ్చి బాగా ఆడిపించాలని అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఏదో ఫాస్ట్గా ఇన్సర్ట్ చేసేసి చిన్నోడు గొడవ చేయడం, వీళ్ళు ఎలా పడితే అలా మా పెద్దోడు అల్లరి చేయడం అలా చేసేసి సరిగా ఆడారు అన్న ఫీల్ నాకు రాలేదు. నెక్స్ట్ టైం ఎక్కువ టైం వాళ్ళు ఆ టాయ్తో ఆడుకునేలాగా అయితే చూద్దాము. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.